హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది 2026 టీవీఎస్ స్పోర్ట్ 110. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే డిజైన్ పరంగా ఎటువంటి మార్పులు లేవు. సేమ్ అదే డిజైన్తో లభిస్తూ ఉంది. స్పెసిఫికేషన్స్ కూడా సేమ్ అనమాట. 12 ఎయిర్ కూల్డ్ 110cc ఇంజన్తో లభిస్తూ ఉంది. 8.1 PS పవర్, 8.7 Nm టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసిద్ది. అలాగే మీకు 4 గేర్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ మీకు 130mm డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ 110mm డ్రమ్ బ్రేక్ అనమాట. అలాగే మీకు 17 ఇంచ్ అలాయ్ వీల్స్ విత్ ట్యూబ్ టైర్తో లభిస్తూ ఉంది. ట్యూబ్లెస్ అయితే ఏమీ కాదు. ఫ్రంట్ అయితే మీకు కొద్దిగా సన్న టైర్ అయితే ఉండిద్దని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా మీకు సన్న టైరే, మరీ అంత వైడ్ అయితే ఏమీ ఉండదు. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ మీకు 2 షాక్స్ అయితే ఇచ్చారు. వాటిని మీరు 5 స్టెప్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 175mm తో లభిస్తూ ఉంది. ఈ వెహికల్ లో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు అంత తొందరగా మీకు ఇంజిన్ దగ్గర తగలదన్నమాట. అలాగే సీట్ హైట్ అయితే మీకు 790mm అనేది ఇచ్చారు. నాకైతే 2 కాళ్ళు కూడా ప్రాపర్గా కింద అందినాయి. 5.4, 5.5 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. అంతకన్నా హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ వెహికల్ రైడ్ చేయొచ్చు. ఎందుకంటే 112 kg బరువు మాత్రమే ఉండిద్ది. చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. 10 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అనమాట. మెటల్ ఫ్యూయల్ ట్యాంకు. అలాగే E20 పెట్రోల్కి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసిద్ది కాబట్టి మీరు ఏ ఫ్యూయల్ అయినా సరే ఈ వెహికల్లో పోసుకొని రైడ్ చేయొచ్చు. లైట్స్ విషయానికి వస్తే టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఈ వెహికల్కి ప్రైస్ కట్ చేయడానికి ఎక్కడ కూడా LED లైట్స్ అయితే యూజ్ చేయలేదు. ఫ్రంట్ మీకు హాలోజన్ హెడ్ లైట్తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా బల్బే ఇచ్చారు. ఈవెన్ సిగ్నల్ లైట్స్ కూడా మీకు బల్బ్తోనే లభిస్తూ ఉన్నాయి. ఫ్యూచర్లో వచ్చే స్పోర్ట్ 110 అయినా సరే LED హెడ్ లైట్తో రావాలని చెప్పి కోరుకుందాము. ఇంకా కన్సోల్ విషయానికి వస్తే ఫుల్లీ ఎన్లాక్ కన్సోల్తో లభిస్తూ ఉంది. లెఫ్ట్ సైడ్ మీకు ఓడోమీటర్, స్పీడోమీటర్ అయితే ఇచ్చారు. రైట్ సైడ్ మీకు ఫ్యూయల్ గేజ్ అయితే ఉంది. న్యూట్రల్ ఇండికేటర్ ఉంది. సిగ్నల్ లైట్ ఇండికేటర్ ఉంది. పవర్ ఇండికేటర్ అయితే ఉంది. అలాగే మాల్ ఫంక్షన్ లైట్ ఇండికేటర్ ఉంది. చాలా బేసిక్ ఫీచర్స్తో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. ఇంకా టీవీఎస్ కంపెనీ వాళ్ళు కిక్ రాడ్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. దీన్ని కూడా స్కిప్ చేయలేదు. ఎప్పుడైనా మీ వెహికల్లో ఉన్న బ్యాటరీ లో అయిపోయింది అనుకోండి, హ్యాపీగా కిక్ స్టార్ట్ చేసుకోవచ్చు. సీట్ విషయానికి వస్తే సింగిల్ లాంగ్ సీట్తో లభిస్తూ ఉంది. సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. పర్సనల్గా నేను హీరో స్ప్లెండర్ ప్లస్ అయితే యూజ్ చేస్తాను. ఆ సీట్ కంఫర్ట్తో కంపేర్ చేసుకుంటే ఇందులో కొద్దిగా వైడ్ ఉంది కాబట్టి కంఫర్టబుల్గా మీరు ట్రావెల్ చేయొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ అయితే ఇట్లా డిజైన్ చేశారు. పిలియన్ రైడర్కి కొంతవరకు సపోర్ట్ అయితే ఉండిద్ది. మీకు సైడ్ స్టెప్, ఫుట్ రెస్ట్, శారీ గార్డ్ కూడా యాక్సరీలో వస్తాయి అనమాట. మీరు వెహికల్ పర్చేస్ చేసినప్పుడు PDAకి తీసుకెళ్తారు కదా, అక్కడ ఇవన్నీ బిగిస్తారనమాట. రబ్బర్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. కీస్ కూడా చూస్తానికి ఇలా ఉంటాయి. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్ మీకు సెల్ఫ్ స్టార్ట్ అయితే ఇచ్చారు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే డెడికేటెడ్గా ఎల్లో కలర్లో పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. తర్వాత హై బీమ్, లో బీమ్ స్విచ్ అయితే ఉంది. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసినట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. హ్యాండిల్ అయితే కొద్దిగా షార్ట్ ఉంది, మరి అంత వైడ్ అయితే లేదు. కానీ సిటీలో తిరగడానికి ఈ హ్యాండిల్ కంఫర్ట్ అయితే బాగుండిద్ది. కలర్స్ విషయానికి వస్తే ప్రజెంట్ మీకు స్పోర్ట్ 110 6 కలర్స్ లో లభిస్తూ ఉంది. ఇది నియాన్ బ్లాక్ అని చెప్పుకోవచ్చు. చూస్తానికి ఈ కలర్ చాలా బాగుంది కదా. సెకండ్ కలర్ వచ్చేప్పటికి గ్రే రెడ్. థర్డ్ కలర్ వచ్చేప్పటికి స్టార్ లైట్ బ్లూ. ఫోర్త్ కలర్ వచ్చేప్పటికి ఆల్ రెడ్. ఫిఫ్త్ కలర్ వచ్చేప్పటికి ఆల్ గ్రే. సిక్స్త్ కలర్ వచ్చేప్పటికి ఆల్ బ్లాక్. అంటే మీకు ప్లెయిన్ బ్లాక్ కలర్ లో లభిస్తూ ఉంది. అన్ని కలర్స్ కూడా చూస్తానికి చాలా బాగున్నాయి. మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఇంకా టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 80 km నుంచి 90 km మధ్యలో అయితే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 70 km అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఇంకా ఎగ్జాక్ట్గా ఆనుడ్ ప్రైస్ విషయానికి వస్తే 86,500 రూపాయలు మీకు లభిస్తూ ఉంది. ఈఎంఐలో ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 20,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. ఇది ఈ వెహికల్కి సంబంధించిన మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం. నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఫ్రెండ్స్, ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ వినండి. ఇట్లా యాక్సిలేట్ ఇస్తుంటే సీట్ దగ్గర లైట్గా వైబ్రేషన్స్ వచ్చినాయి. ఎయిర్ కూల్డ్ 110cc ఇంజన్ అనమాట ఈ వెహికల్లో ఉంది. 8.1 PS పవర్, 8.7 Nm టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసింది. ఒకసారి పెర్ఫార్మెన్స్ అయితే చెక్ చేద్దాం. $110cc ఇంజన్ అయినప్పటికీ మీకు ఇనిషియల్గా పికప్ కావాలంటే ఈ వెహికల్ ఉండదన్నమాట. కానీ మీకు కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వెహికల్లో. నేను పర్సనల్గా స్ప్లెండర్ ప్లస్ అయితే యూజ్ చేస్తున్నాను. ఆ వెహికల్లో ఉన్న సీట్ కంఫర్ట్తో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్లో సీట్ కంఫర్ట్ అయితే కొంచెం బెటర్ అయితే ఉందన్నమాట. ఎవరైతే కాలేజీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి తక్కువ ప్రైస్లో ఒక మోటార్ సైకిల్ కావాలి, మైలేజ్ ఎక్కువ రావాలనుకుంటారో వాళ్ళైతే ఈ వెహికల్ ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవచ్చు. హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది. ప్రశాంతంగా కూర్చుని ఈ వెహికల్ అయితే రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. అలాగే లైట్ వెయిట్ ఉంది వెహికల్ అయితే. 112 kg కదా బరువు ఉంది. ఎవరైనా సరే ఈజీగా రైడ్ చేయొచ్చు. హైట్ తక్కువ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ని ఈజీగా రైడ్ చేయొచ్చు.
ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ వెహికల్లో 175mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువ ఉంది. ఎలాంటి రోడ్స్లో అయినా సరే ఈ వెహికల్ మీరు ఈజీగా రైడ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఒక మైనస్ ట్యూబ్ టైర్ అనమాట. ట్యూబ్లెస్ అయితే ఏమీ కాదు. ట్యూబ్లెస్ టైర్స్తో తీసుకొస్తే బాగుండేది, కానీ వీళ్ళు టీవీఎస్ కంపెనీ వాళ్ళు ప్రైస్ అయితే ఇక్కడ కట్ చేశారనమాట. మొత్తం హాలోజన్ లైట్స్ అనమాట, ఎల్ఈడి లైట్స్ అయితే ఎక్కడ యూజ్ చేయలేదు. ప్రైస్ అయితే ఇక్కడ మళ్ళీ కట్ చేశారు. ఫుల్లీ ఎన్లాక్ కన్సోల్ లభిస్తూ ఉంది. ఎన్లాక్ అండ్ డిజిటల్ కన్సోల్ ఇస్తే బాగుండేది. టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్లో కన్సోల్ ఉంది కదా, అలా ఇస్తే బాగుండి అనిపించింది నాకు. కానీ మీకు మ్యాక్సిమం ఓడోమీటర్ అయితే ఉంది, స్పీడోమీటర్ అయితే ఉంది, ఫ్యూయల్ గేజు, పవర్ ఇండికేటర్ అయితే ఉంది, మాల్ ఫంక్షన్ లైటు, లో ఫ్యూయల్ వార్నింగ్ అయితే మిస్ అవుతుంది. అది కూడా ఇస్తే బాగుండి అనిపించింది నాకు. ఇక్కడ న్యూట్రల్ ఇండికేటర్ అయితే ఉంది, హై బీమ్ ఇండికేటర్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఒకవేళ సిగ్నల్ లైట్స్ వేసామనుకోండి, సో ఇక్కడ ఇండికేటర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సైడ్ స్టాండ్ వేస్తే మాత్రం ఇంజిన్ అయితే ఆగిపోతుంది. ఒకసారి మీకు నేను చూపిస్తాను. గేర్స్ డౌన్ చేసేటప్పుడు మాత్రం చాలా హార్డ్ అయితే ఉంది ట్రాన్స్మిషను. సో సైడ్ స్టాండ్ ఇండికేటర్ అయితే ఇక్కడ ఉంది. సైడ్ స్టాండ్ వేసిన వెంటనే ఇంజిన్ అయితే ఆగిపోయిందనమాట. ఇంకా క్లచ్ విషయానికి వస్తే బాగా స్మూత్గా ఉందని నేను చెప్పను, అలాగే బాగా హార్డ్గా ఉందని కూడా నేను చెప్పను. మీడియంగా అయితే ఉంది, మేనేజ్ చేయొచ్చు. మనం సిటీలో రైడ్ చేసేటప్పుడు పర్వాలేదు, మేనేజ్ చేయొచ్చు అనమాట. ట్రాన్స్మిషన్ అయితే అస్సలేం బాగాలేదు. గేర్లు వేసేటప్పుడు మాత్రం స్మూత్గానే వేయచ్చు. కాకపోతే గేర్లు డౌన్ చేసేటప్పుడు మాత్రం డౌన్ అవ్వట్లేదు, చూసారా, చాలా గట్టిగా అయితే ఉందన్నమాట. ఒకసారి మీరు టెస్ట్ రైడ్ చేసినప్పుడు ఇది చెక్ చేయండి. నాకైతే మాత్రం గేర్స్ డౌన్ అయితే అసలు అవ్వట్లేదు, చాలా హార్డ్గా ఉంది. సస్పెన్షన్ పర్వాలేదు, బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉంది. ఈ ప్రైస్లో మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. మెయిన్ ఏంటంటే 110cc ఇంజను, మైలేజ్ ఎక్కువ వస్తుంది, కంఫర్ట్ బాగుంది, అలాగే మీకు తక్కువ వెయిట్లో ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉందన్నమాట. ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను కదా, తక్కువ ప్రైస్లో 110cc వెహికల్ కావాలనుకుంటే ఇది మీరు కొనుక్కోండి బ్రో. బ్రేక్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఫ్రంట్ సైడ్ మీకు 130mm డ్రమ్ బ్రేక్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ 110mm డ్రమ్ బ్రేక్ అనమాట. బ్యాక్ సైడ్ కూడా మీకు 130 ఇస్తే బాగుండు అనిపించింది నాకు, కానీ వీళ్ళు అలా తీసుకురాలేదు. బ్రేక్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, యావరేజ్ అనమాట. బ్రేక్ ప్రెస్ చేసిన వెంటనే వెహికల్ అయితే ఆగట్లేదు, కొంచెం ముందుకెళ్ళి ఆగుతుంది. 2 బ్రేక్స్ ప్రెస్ చేస్తే వెహికల్ అయితే ఆగుతుంది, కానీ సింగిల్ బ్రేక్ ప్రెస్ చేస్తే మాత్రం మీకు వెహికల్ అయితే ఆగట్లేదు అనమాట. ఎకానమీలో రైడ్ చేసుకుంటూ వెళ్తే మాత్రం మీకు ఇక్కడ పవర్ లైట్ అయితే వెలగదు, కానీ సడన్గా ఇట్లా యాక్సిలేటర్ ఇచ్చారనుకోండి మీకు పవర్ లైట్ అయితే వెలుగుతుంది. దీని అర్థం ఏంటంటే మీరు ఎక్కువ స్పీడ్ అయితే వెళ్తున్నారు, ఫ్యూల్ అయితే త్వరగా కన్జ్యూమ్ అయిపోతుంది, స్లోగా వెళ్ళండి అని చెప్పేసి ఒక ఇండికేటర్ అనమాట. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మైలేజ్ ఎక్కువ రావాలి అనుకుంటే మాత్రం మీరు ఇట్లా స్లోగా ఎకానమీలో రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఎప్పుడైతే ఈ లైట్ వెలిగిందో అప్పుడైతే మాత్రం మీకు మైలేజ్ అయితే కొంచెం తగ్గిపోయింది అనమాట. ఎలా లేదన్నా సరే ఓవరాల్గా 65 to 70 మధ్యలో మనం ఎక్స్పెక్ట్ చేసి ఈ స్పోర్ట్ 110 అయితే పర్చేస్ చేయొచ్చు. ఎందుకంటే పవర్ అండ్ టార్క్ తక్కువ ఉంది, అలాగే వెయిట్ కూడా తక్కువ ఉంది, కాబట్టి ఈజీగా మీకు మంచి మైలేజ్ అయితే వస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే ఒకసారి మీకు దగ్గరలో ఉన్న టీవీఎస్ షోరూమ్కి అయితే వెళ్ళి ఫస్ట్ టెస్ట్ రైడ్ చేయండి బ్రో. 6 కలర్స్లో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. నాకైతే మాత్రం బ్లాక్ నియాన్ కలర్ అయితే చాలా బాగా నచ్చినాయి. గ్రే కలర్ కూడా కొద్దిగా యూనిక్గా ఉంటుంది అనమాట, ఆ కలర్ కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే స్పోర్ట్ 110. ఫ్రెండ్స్ చూస్తారు కదా, నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే పవర్ అండ్ టార్క్ అయితే కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి పెర్ఫార్మెన్స్ కూడా కొంచెం తక్కువగానే ఉందన్నమాట. కానీ మీకు మంచి మైలేజ్ అయితే వస్తుంది. వెయిట్ తక్కువలో తక్కువ బడ్జెట్లో మంచి మైలేజ్ ఇచ్చే వెహికల్ కావాలి అనుకుంటే మాత్రం మీరు స్పోర్ట్ 110 అయితే పర్చేస్ చేయొచ్చు. కాకపోతే ఒక మైనస్ ఏంటంటే ట్యూబ్ టైర్ అనమాట. ట్యూబ్లెస్ అయితే ఏమీ కాదు. ఎప్పుడైనా పంచర్ పడింది అనుకోండి, మీరు ఖచ్చితంగా పంచర్ షాప్ దాకా అయితే నెట్టుకుంటూ తీసుకెళ్లాలన్నమాట. ట్యూబ్లెస్ టైర్స్తో తీసుకొస్తే బాగుంది అనిపించింది నాకు. టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ కూడా మిస్ అయింది. ఎవరైతే స్విగ్గీ జొమాటోలో డెలివరీ బాయ్స్గా వర్క్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఈ వెహికల్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. ఆ టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ కూడా ఇస్తే రైడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఫోన్ కూడా ఛార్జింగ్ పెట్టుకునే ఒక అవకాశం అయితే ఉండేది, బట్ అది మిస్ అయింది. ఈ వెహికల్ కొనుక్కోవాలనుకుంటే ఒకసారి మీరు టీవీఎస్ షోరూమ్కి వెళ్ళి ఫస్ట్ టెస్ట్ రైడ్ చేసిన తర్వాత పర్చేస్ చేయండి. ఇది వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.